మెల్లె చేరుకుంటున్నారు. పొరపాట్లు జరిగినాయి, పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం, కసితో పని చేయలే, అందుకే ఓడాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాకు చేసిందేంటి కేటీఆర్ పై కేడర్ ఆగ్రహం. మొత్తానికి అయితే పొరపాట్లు జరిగినాయి. ఇక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి అంటే నేను చెప్తా. ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ పోలీస్ అధికారులు మీరు కలిసి ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రధాన కారణం నిరుద్యోగం కాదు, ఈ ఆత్మహత్యకి ప్రధాన కారణం ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని చెప్పినటువంటి పరిస్థితి ఏదైతుందో అట్లాంటి పొరపాట్లు మీరు చాలా చేసారు. మీ నాన్న ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రెస్ ఏ రాహుల్ కుసవా అని చెప్పేసి మాట్లాడిన తలపొగురు పబ్లిక్ మీటింగ్లలో హుస్నాబాద్ పబ్లిక్ మీటింగో లేకపోతే ఇంకో పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు సార్ ఏమైంది సార్ మా ప్రాజెక్టు గురించి మీరు అన్నాడు మాట్లాడతారు కదా, మరి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఏంది సార్ అని అడిగితే ఆ ప్రాజెక్ట్ విషయంలో ఏం నీకు నాకన్నా బాగా తెలుసానే, మరి నువ్వే ఆ చేతుదా అని చెప్పేసి మాట్లాడిన తలపొగరు. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దుబాయ్ వలస పోయినటువంటి వలస కార్మికులకు 50 కోట్లు 500 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినట్టు మీ నాన్న అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆ వలస పోయి వచ్చినటువంటి వలసకు పోయి అక్కడ చనిపోయినటువంటి విషయంలో కూడా వాళ్ళ కనీసం వాళ్ళ జీవితాలను పట్టించుకున్న పరిస్థితి పాపాన పోలేదు. కాబట్టి అట్లా ఒక్కటి కాదు రెండు కాదు, తెలంగాణ రాష్ట్రంలో లాకప్డెత్ జరిగితే లాకప్డెత్తుల విషయంలో కానీ, మొత్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయాల విషయంలో కానీ, మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీకి సంబంధించిన విషయంలో కానీ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అత్యాచారాలకు సంబంధించిన విషయంలో కానీ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఈరోజు ఇక్కడ బెల్లంపల్లికి సంబంధించిన విషయంలో కానీ, లేదంటే మిగతా విషయాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు చేస్తున్న దోపిడీకి సంబంధించిన విషయంలో, సర్పంచులకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి విషయంలో కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన విషయంలో కానీ, చిన్న చిత్తగా కాంట్రాక్టులు పట్టినటువంటి వాళ్ళందరినీ మీరు చేసిన టార్చర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉందో, పేపర్ లీకేజీ జరిగితే పేపర్ లీకేజీకి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా పేపర్ లీకేజీ బాధితుల్ని అరెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకుండా మీరు చేసినటువంటి అన్యాయం సంబంధించిన విషయంలో కానీ, ఏది తీసుకున్నా ఆ డ్రగ్స్కి సంబంధించిన కేసులో డ్రగ్స్లో మీ హస్తం ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చిన తెల్లారే ఆ డ్రగ్స్ కేసు మొత్తాన్ని నీరు గార్చి అసలు ఆ కేసే లేకుండా చేసినటువంటి విషయంలో కానీ, ఇట్లా ప్రతి విషయంలో మీరు చేసినటువంటి తప్పులే ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టినాయి. మీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కొక్కరు కులాల పేరుతో తిట్టినటువంటి రోజులు ఉన్నాయి. నేరెళ్ల సంఘటన సంబంధించిన విషయంలో ఇంకా నువ్వు గెలిచి బయటపడ్డావు, అది ఎట్లా గెలిచినవు ఏంది అనేది, మరి సిరిసిల్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేసి గెలిచిరు అనేది మనం పక్కన పెడితే, నేరెళ్ల బాధితులకు సంబంధించిన విషయంలో కానీ ఎక్కడ మీరు న్యాయం చేసినాం, పలానా విషయంలో పలానా పథకం మేము తీసుకొచ్చినాం, పలానా పథకంలో మేము న్యాయం చేసినాం అని చెప్పి చూపించండి. ఈరోజు మిషన్ భగీరథ అంటారు, ఇంటింటికి నల్లాలని అంటారు, నేను తీసుకోపోతాపా. ఈరోజు మా సొంత గ్రామం ఇదే కరీంనగర్, మీకు దగ్గర మీ పక్కనే ఉన్నటువంటి కరీంనగర్ నియోజకవర్గంలో మా సొంత గ్రామానికి పోదాం, మిషన్ భగీరథ నీళ్ళు నా ఇంటింటికి నల్లా వస్తున్నాయి అంటున్నావు కదా, మా ఊర్లో నల్లాలు వస్తున్నాయో లేదా చూద్దాం పాదు. నల్లాల సంబంధించి ఆ నల్లాలు ఫిట్టింగ్ చేసిర్రు, ఆ నల్లాల ఫిట్టింగ్ ఎందుకు చేసిరో తెలియదు, ఆ నల్లాలు పిల్లలు ఆడుకొని దాని చుట్టూ తిరుక్కుంటూ పిల్లలు ఆడుకోవడానికి తప్ప దేనికి పనికిరాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ పాత ఏవైతే ఉంటాయో మన ట్యాంకులు, నీళ్ళ ట్యాంకులు, ఆ పాత ట్యాంకులకే కనెక్షన్లు ఇచ్చి దానికి మిషన్ భగీరథ అని పేరు రాయించుకొని ఫోటోలు దిగిన పరిస్థితి కూడా కాంట్రాక్టర్లు చేసిర్రు. మరి ఇట్లాంటి విషయంలో మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ మొత్తం అన్ని కమిషన్ల పథకాలే తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పథకం ఉన్నదా? స్కాలర్షిప్లు సమయానికి ఇవ్వలేదు, నోటిఫికేషన్ సమయానికి ఇవ్వలేదు, ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు సరైన సమయానికి ఇవ్వలేదు. అసలు ఎవరిని మీరు పట్టించుకున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళను రోడ్డు మీదకి వేసిరు, అంగన్వాడీ కార్యకర్తలను రోడ్డు మీదకి వేసిరు, ఆశా వర్కర్లను రోడ్డు మీదకి వేసిరు. ఇవాళ మీరు కనీసం మధ్యాహ్న భోజనం అండిపెట్టేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మధ్యాహ్న భోజనం అండిపెట్టే వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 6 నెలలకు ఒకసారి కూడా మీరు వేతనాలు చెల్లించిన పరిస్థితి లేదు. ఇక ఎవరికి మీరు అన్యాయం చేయలేదు. వీటన్నిటికి సంబంధించిన రివ్యూ తీసేది ఉంటే అసలు మీరు న్యాయం చేసింది లేదు, 1% కూడా ప్రజలకు న్యాయం చేసింది లేదు. మొత్తం శ్మశాన వాటికలు కట్టుర్రి అన్నాడు, శ్మశాన వాటికలు కట్టి అసలు శ్మశాన వాటికలు మీరు రాకముందు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, రెండోసారి అధికారంలో రాకముందు సచిన వాళ్ళందరినీ ఏంది కాల్చుకొని తిన్నారా, లేదంటే డైరెక్ట్ బయట పడేసిరా కుక్కలకు? ఇక్కడనో ఒక దగ్గర కాల్చుకొని వాళ్ళ భూములలో లేదంటే ఇక్కడ ప్రభుత్వ భూముల్లో కాల్చుకొని ఖననం చేసిరు కదా, బొంద పెట్టుకున్నారు కదా. మరి మీరు వచ్చి శ్మశాన వాటికలు పెడుతూ ఊరుకు శ్మశాన వాటికి ఒక్కొక్క శ్మశాన వాటికకు 11 లక్షల నుండి 14 లక్షల రూపాయలు కేటాయించారంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీల్లో మీరు కట్టినటువంటి శ్మశాన వాటికల ద్వారా అదే 14 లక్షలను తీసుకుపోయి ప్రభుత్వ బడుల కోసం కేటాయించారు. ఎవరు కట్టాలని మన శ్మశాన వాటికలు? ఈయన ఏమంటుండో పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం అని చెప్తున్నాడు. పార్టీని స్ట్రాంగ్ చేయలేదు కాదు, పార్టీని అత్యంత పటిష్టంగా స్ట్రాంగ్గా పెట్టిర్రు. ఎంత స్ట్రాంగ్ అంటే కామన్ మ్యాన్ వచ్చి ఒక ఎమ్మెల్యేకో లేకుంటే మీకో చెప్పుకోవాలంటే గినంగా
10 అంచెల కంచె వేసుకొని మీకు కూర్చున్నారు. ఆడు చెప్పుకోలేనంత వీలుగా అంత స్ట్రాంగ్ చేసిర్రు. మీరు స్ట్రాంగ్ చేయాల్సింది ప్రజలకు దగ్గర అవ్వాలి, అంత ఆ విధంగా స్ట్రాంగ్ చేయాలి. కానీ మీరు ముళ్ళ కంచె వేసుకొని దగ్గరికి ఎవరు రానియకుండా దొరపాలన చేసిరు కాబట్టి తన్నిర్రు పోయిర్రు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో కానీ హుస్నాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఉన్నారు. సతీష్ బాబు గారు కాళ్ళు మొక్కకుండా వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. పక్కనే ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు ప్రణాళిక సంఘం నాయకులుగా ఉన్నారు. కానీ ఎప్పుడన్నా ఏనాడన్నా ఈ వినోద్ కుమార్ గారు ఎంపీగా మాజీ ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో ప్రజాపాలన చేద్దాము, ప్రజల్లోకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడన్నా పోయినటువంటి పరిస్థితి ఉందా? ఈయన పక్కపండి రసమై బాలకిషన్ ఉన్నాడు. రసమై బాలకిషన్ చేసిన అరాచకాలు కనీసం ఆయన సాంస్కృతిక సారథికి చైర్మన్గా ఉండి సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అత్యంత నీచంగా చూసినటువంటి వ్యక్తి కాదా? అదే సాంస్కృతిక సారథిలో హన్మకొండలో ఉన్నటువంటి వ్యక్తికి ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చిండు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి తీసుకుపోయి మహబూబ్నగర్లో పోస్టింగ్ ఇచ్చిండు. అదే రసమై బాలకిషన్ ఈరోజు ఓడిపోవడానికి కారణాలు కావా? ఎందుకు జరిగింది ఈ విషయం అంతా? ఈ గంగుల కమలాకర్ గారు ఉన్నారు. గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో చేస్తున్న దందా ఏందో మీకు తెలియదా? ఆ ప్రజా సంఘాల నాయకుల మీద లారీలు ఎక్కిస్తానని చెప్పేసి బెదిరించినటువంటి రోజులు లేవా? ఈ రోజు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం మండలాలు నియోజకవర్గాల్లో ఎక్కడన్నా కనీసం గుట్టలు కనబడుతున్నాయా? అక్కడ పనిచేసిన సుజాత సూర్యపేరి లాంటి వాళ్ళని కానీ, లేదంటే బూరం అభినవ్ లాంటి వాళ్ళని కానీ, మన సుదర్శన్ లాంటి వాళ్ళని కానీ ఎవరినన్నా ఈరోజు కేసులు పెట్టకుండా వీళ్ళు చూసుకునే రోజులు ఉన్నాయా? మరి ఎందుకు మీరు ఓడిపోకుండా ఏం చేస్తారు? సిద్దిపేట హరీష్ రావుకు సంబంధించిన విషయంలో అయితే సిద్దిపేటలో ఎస్ఐలు సబ్ ఇన్స్పెక్టర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూడలేదా? ఎందుకు చేసుకున్న ఆత్మహత్యలు? ఈ నేరేళ్ల సంఘటనకు సంబంధించిన విషయంలో, ఇసుక దందాకు సంబంధించిన విషయంలో సిరిసిలో నువ్వు ఏం చేయడం తెలియదా? మొత్తం వీళ్ళు ఒక్కొక్కరిని చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరి విషయంలో ఏం జరిగింది ఏంది? ఇక పాడి కౌశిక్ రెడ్డి అయితే డైరెక్ట్ నేను చచ్చిపోతా మీరు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతా, నా శివయాత్రకు రారు, మీరు నా రథయాత్ర కత్తరా శివయాత్ర కత్తరా అని చెప్పేసి బెదిరించిన రాజకీయాలు కావా? ఒక ముదిరాజు బిడ్డ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తా ఉంటే ఏం మిక్తారా మీరు ముదిరాజులు అందరూ కలిసి అని చెప్పేసి కులం పేరుతో తిట్టినటువంటి రోజులు లేవా? ఇది కాదా మీ పార్టీ వెనుకబడిపోవడానికి? మీ పార్టీ స్ట్రాంగ్ అంటే ఎక్కడ చేసిరు అంటే మీరు బూతులు తిట్టడంలో మిమ్మల్ని స్ట్రాంగ్ అయ్యారు, మీరు బెదిరించే రాజకీయాల్లో స్ట్రాంగ్ అయ్యారు. మీ పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులని, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను మీ చేతుల్లో పెట్టుకొని మీ పార్టీ కారులో కండువా ముందర కప్పుకోకపోతే పోలీస్ స్టేషన్లో పోయినా ఇవ్వడమన్నాడు. అంతటి నీచమైనటువంటి పాలన మీరు చేసిరు కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.